అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. శివుడు శక్తి నేరుగా భూమిని తాకే రోజు మహాశివరాత్రి. ఆ రోజు చేసిన పూజ, దానం, జపం, రుద్రాభిషేకం వల్ల ఎన్నో ఫలితాలు అయితే మనకు లభిస్తాయని మన పురాణాల్లో క్షుణ్ణంగా చెప్పబడింది. కాబట్టి అటువంటి శివరాత్రి రోజు చేసే పూజ, జాగరణ విధి విధానాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. జన్మకో శివుడికి రుద్రాభిషేకం అంటే మహా ఇష్టం. ఆచారం ప్రకారం రుద్రాభిషేకం చేసిన వారి జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయని, కోరిన కోరికలన్నీ ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తారని నమ్ముతారు. అలాగే అన్ని బాధల నుండి విముక్తి పొందడానికి రుద్రాభిషేకం సులభమైన మార్గమని నమ్ముతారు. రుద్రాభిషేకం శివుడికి 6 రకాల రుద్రాభిషేక పూజలు. సోమవారాలు లేదా మహాశివరాత్రి రోజు భక్తులు శివుడికి చేసే రుద్రాభిషేకంలో 6 రూపాలు ఉన్నాయి. రుద్రాభిషేకం యొక్క ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత వేద సాహిత్యం చెబుతుంది. ఇంట్లో చేసే 6 రకాల రుద్రాభిషేక పూజలు ఏమిటంటే, జలాభిషేకం అంటే గంగాజలంతో రుద్రాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. స్వామికి ఎన్ని అభిషేకాలు చేసినా జలంతో చేసే అభిషేకం అంటేనే మహా ఇష్టమని మన పురాణాలు, మన పెద్దలు తెలియజేస్తున్నారు. పాలాభిషేకం అంటే ఆవు పాలతో చేసే రుద్రాభిషేకం చేయడం వలన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా తేనెతో రుద్రాభిషేకం చేస్తే ఇలా చేయడం వల్ల అదృష్టం, ఆశీర్వాదం అందిస్తుంది. అంతేకాకుండా ఆరాధనలకు, జీవితాన్ని సరళంగా సంతోషంగా చేసుకోవడానికి పంచామృత అభిషేకం ఆవు పాలు, నెయ్యి, తేనె, పెరుగు, పంచదారతో ఈ విధంగా ఈ మిశ్రమాలన్నీ కలిపి పంచామృతంగా తయారు చేసిన తర్వాత ఈ పంచామృతంతో రుద్రుడికి అభిషేకం చేయడం వల్ల సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయి. నెయ్యితో అభిషేకం చేస్తే, రుద్రాభిషేకం చేస్తే భక్తులకు అనారోగ్య సమస్యల నుండి రక్షించబడతారు. పెరుగుతో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయండి. మహాశివరాత్రి రోజు తెల్లవారుజామునే నిద్ర లెగిసి వీలైతే నదీ స్నానం తప్పకుండా చేయండి. నదీ స్నానం వీలు కాకపోతే ఇంట్లోనే శుభ్రంగా స్నానం చేసి మంచి శుభ్రమైన దుస్తులను ధరించండి. అనంతరం పీఠంపై పళ్ళెం పెట్టి అందు చిన్న శివలింగాన్ని ఉంచాలి. అనంతరం అక్షంతలు తీసుకొని శివుణ్ణి ధ్యానిస్తూ సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం శివలింగంపై శివుణ్ణి ధ్యానం చేసి ఆవాహనం, షోడశోపచార పూజలను చేసిన తర్వాత శివుడికి పాలుతో, పెరుగుతో, పంచదార, తేనె, నెయ్యి వీటిని పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇది కేవలం తర్వాత గంగాజలంతో కూడా అభిషేకం చేసి, అయితే శివలింగానికి అభిషేకం చేసే సమయంలో శివుడి మంత్రాలు, శివుడికి ఇష్టమైన ఓం నమ శివాయ అని కానీ, శివ అని కానీ ఏదో ఒక నామంతో శివుడికి చక్కగా అభిషేకం చేసి మారేడు దళాలను, అలాగే విభూదిని, స్వామికి ఎంతో ఇష్టమైన విభూతిని, మారేడు దళాలను సమర్పించుకోవాలి. తర్వాత శివుడికి ఎంతో ఇష్టమైన మంత్రం ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనుకుంటూ స్వామికి చక్కగా అభిషేకం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు. అదేవిధంగా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ మృత్యోరుక్ష్మేమామృతం అనే మంత్రాన్ని భయాలను తొలగించడానికి, మన మృత్యుగండాలను తొలగించడానికి ఈ మంత్రాన్ని కూడా ఆ రోజంతా పఠించడం వలన మనకున్న భయాలు, అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి మనకి ఆరోగ్యం, సౌఖ్యం లభిస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. మహాశివరాత్రి రోజు ఎవరితోనూ గొడవలు అవి పడకుండా, ఎక్కువ మాట్లాడకుండా లోపటే ఈ మృత్యుంజయ మంత్రాన్ని కానీ, శివ అనే మంత్రాన్ని కానీ లింగోద్భవ కాలం వరకు కూడా మనసులోనే ఈ స్వామి ఆ రోజంతా స్వామి నామాన్ని పఠించుకుంటూ స్వామి లింగోద్భవ కాలంలో మళ్ళీ చక్కగా స్వామికి అభిషేకాది క్రతువులు చక్కగా పూజ చేసుకున్న తర్వాత స్వామి ఈ రోజంతా నీ ధ్యానం, నీ జపం, ఈ విధంగా నీ నామంతోనే మేము
ఉన్నాము స్వామి, ఎప్పటికీ నీతోనే ఉండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు స్వామి అని ప్రార్థించుకుంటూ ఆ రోజుని పూజని ఆ విధంగా ముగించి మరుసటి రోజు చక్కగా మళ్ళీ ప్రాతకాలంలోనే నిద్రలేచి స్వామిని పూజ చేసుకొని ఏదైనా స్వయంపాక దానం బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. తద్వారా మీ అభిష్టాలన్నీ నెరవేరి మీకు మీ కుటుంబానికి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.